నాకు ఈ 3 ప్రాంతాలతోనూ అనుబంధం ఉంది. ఓకే. రాయలసీమలో చదువుకున్నాను. ఓకే. రాయలసీమలో చదువుకున్నారు. నేను పుట్టిందేమో కోస్తా ఆంధ్రలో. ఓ, నా ఉద్యోగం అంతా తెలంగాణ. ఆహా, అద్భుతం. బాగుంది. సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర, సమైక్య తెలుగు, తెలంగాంధ్ర, త్రిలింగాంధ్ర. కాబట్టి నాకు ఇటు 3 ప్రాంతాల వాళ్ళు కూడా ఆదరించారు. 3 ప్రాంతాలు కూడా నాకు 3 కళ్ళతో సమానం. 1960లో తొలి రచన చేశారు మీరు. మహామలీయం అని. ఓకే. మహామలీయం అని. ఓకే. మల్లారెడ్డి అని ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఓకే. 14వ శతాబ్దం వాడు. ఓకే. ఆ మల్లారెడ్డి మీద ఒక నాటకం రాశా. దానికి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైజ్ వచ్చింది ఆ రోజుల్లో. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఇదే పరంపర. అప్పటి నుంచి తొలి రచన నుంచి మళ్ళీ వెనుతిరిగి ఎప్పుడు కూడా చూసుకోలేదు. వెనుతిరిగి కాదు, అసలు కలం దించలేదు. కళానికి గళానికి విశ్రాంతి లేదు. ఆహా, బాగుంది, చాలా బాగుంది. భుజానికి ఎత్తుకున్నాను, గళానికి ఎత్తుకున్నాను, కళానికి ఎత్తుకున్నాను. ఆహా, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు 1940 నుండి 1960 అంటే 20 సంవత్సరాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు రచన దగ్గర నుంచి మళ్ళీ వద్దాము. అయితే 20 సంవత్సరాల వయసులో ఏంటి, 20 సంవత్సరాలు మీ ఫ్యామిలీ కానీ నాన్నగారు అమ్మగారు ఎక్కడ ఉండేవారు? అంటే మీ చదువు ఎక్కడ? ఇప్పుడు అమరావతి అంటున్నారే. అవును. ఆ సమీపంలో తాడికొండ అని ఒక చిన్న కుగ్రామం. ఓకే. తాడికొండ ఇప్పుడు కొంచెం పెద్దది అయిందిలేండి. ఓకే. నేను పుట్టినప్పుడు అసలు ఆ ఊళ్ళో ఆముదపు దీపాలే. ఓ, నేను చదువుకున్నప్పుడు కూడా ఆముదపు దీపాలు ఉండేవి. ఓకే. గుంట వానమాలు దిద్దుకున్నాం అప్పుడు. గుంట వానమాలు అంటే అసలు తెలియదు, ఈ తరం వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. అంటే భూమి మీద నేల మీదనే ఇసుకలో రాస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మేము సముద్రం ఒడ్డుకు పోతే అక్కడ ఏదో ఆడుకోవడానికి చేతితో ఇలా రాస్తా ఉంటాం ఇసుకలో, అలా నేర్చుకున్నారా? అట్లా ఇసుకలో మా చేత వేలు పెట్టి దిద్దిస్తారు వచ్చే వరకు. అబ్బా, అట్లా అది దిద్దాలి. ఓకే. అలా దిద్దుతూనే ఉండాలి. దాన్ని గుంట వానమాలు అంటారు. ఓకే. ఆ తరానికి చెందిన వాడిని. అప్పుడు మా స్వాతంత్రం రాలేదు. మా స్కూల్ మీద యూనియన్ జాక్ అనే జెండా ఎగురుతూ ఉండేది. యూనియన్ జాక్. ఓకే. అంటే బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ జెండా. బ్రిటిష్ వాళ్ళది. మా దగ్గర నాణాల మీద పంచమ జార్జి చక్రవర్తి బొమ్మ ఉండేది. ఓకే. పంచమ జార్జి చక్రవర్తి. జార్జి ది 5th అంటారు. ఓకే. ఓకే. ఆయన బొమ్మ ఉండేది. ఓకే. 1940s. అలాగే ఎడ్వర్డ్ అని ఇంకో రాజు బొమ్మ ఉండేది. మా రూపాయి మీద 50 NP కాయిన్స్ మీద ఉండేది. ఓకే. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈ తరం వాళ్ళకి బొత్తిగా, ఈ తరం వాళ్ళ చిన్న వాళ్ళకి కూడా తెలియని విషయం, మంగళహారతులు పాడేవాళ్ళు ఆ రోజుల్లో. మంగళహారతులు పాడేవాళ్ళు. ఏమని? పంచఖండములనేలే పంచమజార్జి ప్రభువుకు మంగళమనరే, శుభమంగళమనరే అని మంగళహారతులు ఇచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఓకే. ఎవరికి ఇచ్చేవారు ఈ హారతులు? ఈ హారతులు అక్కడ పంచమజార్జి చక్రవర్తి బొమ్మ పెట్టి, విక్టోరియా అనే బొమ్మ పెట్టి ఈ మంగళహారతులు ఇస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఆయన మన రాజు కదా. రాజు కాబట్టి ఇక రాజు ఎవరైనా కూడా రాజే. ఎవడు రాజు అయితే వాడికి దండం పెట్టాల్సిందే, అంతే. ఆ బానిస దేశపు వాతావరణంలో నేను పుట్టారు. ఓకే. 47కు ముందు మాట చెప్తున్నాను. 47 ముందు మాట. అప్పుడు తెల్లవాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా తెల్లవాళ్ళు కనపడుతుండేవాళ్ళు. ఆఫీసర్స్ అంతా తెల్లవాళ్ళే. వీళ్ళంతా బానిసలుగా బతుకుతుండేవాళ్ళు. జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది అప్పుడు. జస్టిస్ పార్టీ. మాకు స్వాతంత్రం వద్దు, మాకు ఇండిపెండెన్స్ వద్దు అంటే భారతీయులకు సంబంధించినటువంటి పార్టీ అది. ఆ పార్టీ తమిళనాడులో పుట్టింది. ఓకే. అందులో వివి రామస్వామి నాయకర్ అని. తమిళనాడు కొంతమంది అప్పటి నుంచి ఉన్నారా గురుగారు ఇట్లా మాకు స్వతంత్రం వద్దు అంటే ఏంటి? మాకు స్వతంత్రం వద్దు, మాకు బ్రిటిష్ వాళ్ళ రాజ్యమే ముద్దు. ఓకే. ఆ పార్టీ పేరు జస్టిస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడి పేరు ఈవి రామస్వామి నాయకర్. ఓకే. ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ ద్రవిడ కజగం. ఓకే. ఆ ద్రవిడ కజగంలోంచే ద్రవిడ మున్నేత్ర కజగం అనే పార్టీ వచ్చింది. ఓకే. దాన్ని డిఎంకే అంటారు. డిఎంకే అంటే దొంగ ముండా కొడుకొని ఆ రోజుల్లో చెన్నైలో తిడుతుండేవాడు వాళ్ళని. ఓకే. డిఎంకే. దానికి సి అన్నాదురైన ఒక నాయకుడు ఉండేవాడు. 1950లో. మేము ఇండియాలో ఉండము, పాకిస్తాన్ లాగా మాకు స్వతంత్ర ద్రవిడస్థాన్ దేశం ఇవ్వండి అని అతను లోక్సభలో మాట్లాడాడు. ఓకే. మాట్లాడేటప్పుడు నెహ్రూ గారి కోపం వచ్చింది. అట్లాగే ఈ రామస్వామి నాయకర్ ఏం చేశాడు, శ్రీరంగం మీద, చిదంబరం ఈ దేవాలయాల మీద బాంబులు వేసి వాటిని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చాడు. ఓకే. దేవాలయాల మీద అంత కసెందుకు వాళ్ళకు దేవాలయాల పైన ఇచ్చారన్నమాట.
హీజ్ ఎ లూనిటిక్. అంటే ఎక్కడ మొదలైంది ఆ పిచ్చి వాళ్ళకు? దానికి అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఓకే ఓకే, అదొక పెద్ద టాపిక్. అట్లా ఒక ద్రవిడియన్ మూమెంట్ నడిచింది ఆ రోజుల్లో. ఓకే. ఇంకా ఉండేవాడు ఒక అన్న పేరు ఏమిటంటే పాత్రో అని ఒకడు ఉండేవాడు. పాత్రో. పానగల్ రాజా అని ఒకడు ఉండేవాడు. ఓకే. ఇంకెవరో షణ్ముఖం పిళ్ళై ఎవడో ఒకతను, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెబుతుందంటే అన్ని 40కి ముందు నాటి చరిత్ర. 40కి ముందు మాకు స్వాతంత్రం వద్దు. స్వాతంత్రం కాదు, స్వాతంత్రం కంటే మాకు వద్దు అని. దిస్ ఈజ్ బ్రిటిష్ స్పాన్సర్డ్ మూమెంట్. వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది అది. వాళ్ళు డబ్బిచ్చి మూమెంట్ మొదలుపెట్టించారు. ఎందుకు? గాంధీయన్ ఉద్యమాన్ని అణచడం కోసం. ఓకే. అదే దాని ఛాయలే ఇప్పుడు మనకు కనపడుతున్నాయి తమిళనాడులో. ఇప్పటికి కనిపిస్తున్నాయి. వాడు వచ్చి సనాతన ధర్మాన్ని ఒకడు కూకటి వేలతో కదిపించేస్తా అంటాడు, కూల్చేస్తా అంటాడు ఇంకొకడు. విచిత్రం ఏమిటంటే వీళ్ళ అమ్మగారు రోజు గుడికి వెళ్తుంది. అవును, వారి పేరులో కూడా దుర్గా ఉంటది, వారి అమ్మగారి పేరులో. అమ్మగారు ఆవిడ భక్తురాలు. అవును. ఇతను గుడికి వెళ్తాడు, స్టాలిన్ కూడా. ఓకే. ఎందుకంటే అక్కడ దేవాలయాల మీద డబ్బులు ఉంటాయి కదా. వెళ్తారు. అవును, అంతే కదా. వీళ్ళకి అందరికి కావాల్సింది అదే కదా ఫస్ట్. అంతే, తిరుపతి కావాలి, తిరుపతిలో లడ్డు కావాలి, లడ్డుగా అక్కడ ఉన్న డబ్బులు కావాలి ఫస్ట్.